ఇండిగో సంక్షోభంపై మరిన్ని వివరాలు అందించేందుకు పైలట్ ట్రైనర్ అనిల్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అనిల్ గారు, ఇండిగో సంక్షోభానికి అసలు మూల కారణాలు ఏంటి? అసలు మన దేశీయ విమానయాన సంస్థలకు సరిపోయినంత మంది పైలట్లు ఉన్నారా? నా పేరు కెప్టెన్ ఎస్పీ అనిల్ కుమార్. నేను 1988 నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎయిర్ ఇండియాలో. ఈ ప్రాబ్లం ఇప్పటిదాన్ని కాదండి, లాస్ట్ 35 years కన్నా ముందు కూడా ఇదే ప్రాబ్లం సిచ్యువేషన్ ఉంది. బేసిక్ రూట్ ప్రాబ్లం ఎవరు వెళ్ళట్లేదు. ఈ రూట్ కాజ్ ఏంటంటే, ఇక్కడ ఇండియాలో ఒక చిన్న సిపిఎల్ తీసుకొని ఫ్లయింగ్ చేసుకొని మనం ఒక లైసెన్స్ తీసుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ యాక్సెసిబుల్ టు అ కామన్ మ్యాన్. ఎయిర్పోర్ట్ లో ఫ్లయింగ్ చేయాలంటే ఒక చిన్న స్టూడెంట్ కి ఫ్రమ్ ద బిగినింగ్ ఎస్పీఎల్, సిపిఎల్, పిపిఎల్ ఇవన్నీ మన బేసిక్ లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా కష్టం ఇక్కడ మనకు ప్రొక్యూర్ కావడానికి. ఈ ఎయిర్లైన్స్ కి కూడా రిక్రూట్మెంట్ అంతే ప్రాబ్లం అవుతుంది. అందరూ యూఎస్ వెళ్తారు, అక్కడ అబ్రాడ్ వెళ్ళేసి ఫారిన్ లో స్పెండ్ చేసేసి వచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఈ స్కూల్ చిన్న నార్మల్ స్కూల్ సెటప్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి మనకి ఇంత ప్రాబ్లం అవుతుంది మన ఇండియాలో. అయితే యాజ్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, churning out pilots per year on year basis is a big task. Airline ki recruitment cheyadaniki, it is again portraying on the airlines having so many pilots for their operations. అనిల్ గారు, అంటే ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, గతం నుంచి ఇండికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సంక్షోభాలు ఎదురయ్యాయి అంటారా? గతం నుండి ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా మీకు. 1988 అంటే ఇలాంటి ఫ్లైట్లు ఒకేసారి ఇలా సర్వీసులు అన్ని రద్దు అవడం, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ మీరు మ్యాథమెటికలీ లాజికలీ ఆలోచించుకోండి. జస్ట్ బికాస్ ద DGCA has increased the rest period by 1 day, ఒక్క డే పెరిగినందుకు మనకు ఇంతమంది షార్టేజ్ కనబడుతుంది మనకి. ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఒక్క డే ఇంక్రీజ్, రెస్ట్ పీరియడ్ ఇంక్రీజ్ అయినందుకు, which legally belongs to the pilots after a rest period. Across the world there is only a rest period. అదే అడుగుతున్నారు వాళ్ళు. They are not asking for anything much more than what is required. Basic requirement అడుగుతున్నారు వాళ్ళు. Other than 7th day కాకుండా వాళ్ళు ఒక ఎక్స్ట్రా డే ఒకటి ఏదైతే వస్తుందో, ఆ ఒక్క డే which was given by the DGCA 1 year back, almost 1 year back DGCA ఇచ్చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ప్రిపేర్డ్నెస్ లేరు. వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు కూడా. బై మీన్స్ ఆఫ్ రిక్రూటింగ్ ఆర్ బై నాట్ ఇంక్రీజింగ్. వింటర్ షెడ్యూల్ రాగానే మీరు వేయడము, వింటర్ షెడ్యూల్ పోగానే తీయడము. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. 20% ఆఫ్ ద క్రూ రిక్వైర్మెంట్ షుడ్ బి కుషన్డ్ ఫర్ ఇన్ ఆల్ ఎయిర్లైన్స్. అది లేదు మన దగ్గర. అంటే అనిల్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎవ్రీ ఇయర్ అసలు ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందండి? ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసిన ఫిగర్స్ ప్రకారం ఐ థింక్ ఇండియాలో ఎవ్రీ 10 days కి 1 aircraft వస్తుందండి. అంటే either a 320 or a 737 or an ATR is being manufactured somewhere in the world and being delivered into India. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 36 airplanes ప్రతి సంవత్సరం వస్తున్నాయి. ఆ 36 airplanes కి మనకు పైలట్స్ అవసరము. అప్రాక్సిమేట్లీ 4 అంటే ఒక 5 pairs of captains and 4 pairs of co-pilots అవసరం పడతాయి. దాన్ని అంతమంది చేయడానికి నాన్ స్టాప్ ఒక ఏవియేషన్ ఎయిర్లైన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఓపెన్ చేసుకొని నాన్ స్టాప్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఇండిగో స్టార్ట్ అయింది. అట్లా కెడెట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు మన కంట్రీలో స్టార్ట్ అయింది ఒక లాస్ట్ 2-3 years నుంచి. విచ్ షుడ్ హావ్ బీన్ దేర్ ఫర్ ఇయర్స్. అంటే అనిల్ గారు, యాక్చువల్గా నవంబర్ నుంచి DGCA కానీ సివిల్ ఏవియేషన్ కానీ వార్నింగ్ ఇస్తూనే ఉంది లోపాలను సవరించుకోవాలని చెప్పి. బట్ ఇండిగో ఈ విషయంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వింటర్ షెడ్యూల్ ఇంక్రీజ్ అవ్వేటప్పుడు దే షుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్. ఐ గెస్ దే వర్ నాట్. బట్ ఇట్ ఈస్ ఎయిర్లైన్ తప్పు. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ కంప్లీట్లీ ద ఎయిర్లైన్ తప్పు. ఇట్స్ ఆల్ accumulated blame which has to be taken by the whole system, not just by the airline. దీంట్లో పైలట్ తప్ప అసలే లేదు. పైలట్స్ తప్ప అసలే లేదు దీంట్లో. ప్యాసింజర్స్ ఆర్ ద విక్టిమ్స్.
ఎయిర్లైన్స్ కూడా ఇప్పుడు ఇంత గ్రోత్ వస్తుందని మన కంట్రీలో ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించుకున్నారు? అవును. సడన్లీ గ్రోత్ వస్తున్నప్పుడు దే షుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్. ఇన్ జనరల్ ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా కూడా మన కంట్రీ వెన్ ద గ్రోత్ ఇస్ అబ్నార్మల్ దే నెవర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇన్ ఏవియేషన్ మన కంట్రీలో వీఆర్ ఓన్లీ థింకింగ్ ఫర్ 1 year ahead. వేరే కంట్రీస్ లో ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమిరేట్స్. దే ఆర్ థింకింగ్ అబౌట్ 20 years ahead. 20 years తర్వాత వాళ్ళు వాడే పెట్రోల్ ఇవ్వాలి, వాళ్ళు హెడ్జింగ్ చేసుకొని వాడతారు, ఫ్యూల్ హెడ్జింగ్ అంటారు. సో వాళ్ళు దే ప్లాన్ ఫర్ 20 years ahead. మనము 1 year ahead వాడుతున్నాం. ఇన్ఫాక్ట్ దే వర్ డేస్ రేపటికి పైలట్ దొరకదు, ఈ రోజు వెతకడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఉన్నాయి రోజు. సో అల్టిమేట్గా దీన్ని బట్టి మీరు అన్నట్టు ప్యాసింజర్సే విక్టిమ్స్ అవుతున్నారు. అయితే వేల మంది ప్రయాణికులు ముఖ్యంగా అకేషన్స్ మిస్ అయ్యారు, ఇవాళ ప్రయాణాలు ఆగిపోవడం వల్ల చాలామంది వ్యక్తిగతంగా నష్టపోయారు. దీని నుంచి మరి ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలంటారు? ఎయిర్లైన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ అండి. ఇఫ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ దెన్ దే హ్యావ్ టు కర్టైల్ ద షెడ్యూల్స్. ఇట్లాంటి సీజనల్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో దే షుడ్ జస్ట్ బి నార్మల్, ఆర్ ద గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ మోర్ ఎయిర్లైన్స్ టు ఓపెన్ అప్. ఎయిర్లైన్ ఓపెన్ చేయడం, ఎయిర్లైన్ బిజినెస్ ఇస్ వెరీ రిస్కీ బిజినెస్. ఇట్స్ highest business which is in risk at any given time across the world, not just in India. So there should be some SOPs and subsidies అట్లాంటివి ఏమైనా ఇస్తే మేబీ ఇంకా చాలా మంది, బికాస్ ముందు ఇప్పుడు డియోపోలీ విచ్ ఇస్ ఓన్లీ ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా, సో వాళ్ళది నడుస్తుంది. ఇప్పుడు టిల్ ద టైమ్ అట్లీస్ట్ ఇంకొక 2-3 ఎయిర్లైన్స్ వస్తే దెన్ ద ప్యాసింజర్ విల్ హ్యావ్ ఎ చాయిస్. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దే విల్ బి ఈక్వల్లీ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ కంపెనీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ప్యాసింజర్స్ చాయిస్. ఎప్పటిలోపు అసలు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు అంటారు అనిల్ గారు? డీజీసీ ఈ రూల్ విత్డ్రా చేసినప్పటి నుండి దే హావ్ జస్ట్ విత్డ్రాన్ దట్ రూల్. ఒక డే ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇప్పుడు ఆ రూల్ ఇప్పుడు మనకి మళ్ళీ హాఫ్ డే ఒకటే వచ్చింది. సో ఇట్ ఇస్ లాజికల్. అండ్ మీరు క్యాల్కులేట్ చేస్తే ఒక 7th డే వచ్చేది, ఇంకొక 2-3 days లో ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్ టు నార్మల్. పైలట్స్ మళ్ళీ అవైలబిలిటీ పెరిగిపోతుంది కదా. మాక్సిమం 6 days లో దిస్ ప్రాబ్లమ్ షుడ్ బి కంప్లీట్లీ ట్యాకిల్ విత్. ఇవాళ సెంట్రల్ కూడా ఒక కమిటీ వేసింది, 4 మెంబర్లు నియమించడం జరిగింది. అలాగే డీజీసీ అధికారులు కానీ పలు విమానయాన ప్రతినిధులతో కానీ మాట్లాడటం జరిగింది. సో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటారు? అకౌంటబిలిటీ అండి, అకౌంటబిలిటీ బిఫోర్ ద ఎయిర్లైన్ పుట్స్ ఇన్ సమ్ షెడ్యూల్స్. ఇప్పుడు వింటర్ లో సపోజ్ మనకి హైదరాబాద్ టు ఢిల్లీ 20 ఫ్లైట్లు వస్తామంటుంది. వాళ్ళు 40 చేసే ముందు అంతమంది క్రూ ఉన్నారా ఇక్కడ, ఫ్లైట్ గెట్స్ క్యాన్సిల్డ్, అన్ని హోటల్స్ ఉన్నాయా, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఫెసిలిటీస్ ఉన్నాయా, అవన్నీ చూసుకోవడం, ఇవన్నీ డీజీసీ అండ్ మినిస్ట్రీ పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు బస్సులు ఎంత వేగంగా పెంచుతున్నారో, ఎన్ని రకాల బస్సులు వస్తున్నాయో, అలాగే ఎయిర్లైన్సెస్ పెరగాల్సిన అవసరం ఉందని చెప్తారు. అవును, డెఫినెట్లీ అండి. బికాస్ కంపారిటివ్లీ వరల్డ్ స్టాండర్డ్స్ కి మనకి చాలా తక్కువ ఉంది. వరల్డ్ లో పర్సెంటేజ్ వైజ్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్స్, కానీ ఎన్ని ఏరోప్లేన్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్ లో అండ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ప్యాసెంజర్స్ మన పాపులేషన్ వైజ్ చూస్తే మనము ఆ రేషియో వెరీ బ్యాడ్. వీ స్టిల్ నీడ్ మోర్ ఎయిర్పోర్ట్స్, వీ స్టిల్ నీడ్ మోర్ ఎయిర్ప్లేన్స్. వీఆర్ ఇన్ ద క్లైంబింగ్ ఫేజ్ చేస్తాం. ప్రోగ్రెస్ అయితే అవుతుంది, చాలా ప్రోగ్రెస్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. ఓకే, థ్యాంక్ యూ.